దేవుడు వాక్యలో చూస్తే ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. మాటల్లో చూసినప్పుడు మాటలు మన నోటికి వస్తుందంటే 2 స్థలాల నుండి వస్తాయంట. 2 places. One is your mind. What is the second one? From your heart. నీ హృదయంలో నుండి. ఇంకోటి నీ మనస్సు తలంపుల్లో నుండి. There is a difference. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 23:7 దయచేసి చదువుదామండి. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినుము తాగుము అని అతడు నీతో చెప్పును గాని అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు. ఒక మనిషి 2 విధాల్లో ఆలోచిస్తాడంట, 2 స్థలాల్లో ఆలోచిస్తాడంట. వన్ ఇన్ హిస్ మైండ్, సెకండ్ ఇన్ హిస్ హార్ట్. నేను ఈ మాటను ఎంఫసైజ్ చేస్తాను. వాక్యం నుండి రుజువులు ఆధారాలు ఎక్కువ చూపించాలని ఆశపడుతున్నాను. తన హృదయంలో నోటితో ఏమంటున్నాడంట, తిను తాగంటున్నాడంట. కానీ తన హృదయంలో చెప్పండి మరలా మాట, ఆ మాట తన హృదయం నుండి వచ్చినది కాదు, తలంపుల్లో నుండి వస్తుంది కానీ హృదయంలో నుండి వచ్చింది కాదు. ఒకసారి లూకాసు వార్త 2:19 చూస్తే, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరియా ఏం చేసిందంట, తన ఆ మాటలన్నిటిని తన హృదయములో తలపోసుకొనుచు అన్న మాటకు అర్థం ఏంటంటే పాండర్, ఆలోచిస్తూ. ఆ హృదయంలో ఆలోచన అన్నప్పుడు మైండ్కి వచ్చేస్తుంది కదా, అందుకని తలపోసుకుంటూ అన్నారు. ఇట్స్ వర్డ్ పాండర్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు పాండర్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో మన అనే మాటలు, మనం చెప్పే మాటలు, మనం తలంచే మాటలు మైండ్లో మాత్రం కాదు, హృదయంలో. మైండ్లో రాత్రి చాలామందికి జీవితంలో జీవితంలో సాధించలేరు. కారణం ఏంటంటే మైండ్లో అనుకుంటారు, పొద్దుట లేచి జిమ్కి వెళ్ళిపోవాలి, రేపు నుండి ప్రార్థన చేసుకోవాలి, రేపు నుండి పలానా జరగాలి. పొద్దుట లేచిన తర్వాత అసలు జ్ఞాపకం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే అప్పుడు జ్ఞాపకం రావచ్చేమో కొంతమందికి, అవును అది అనుకున్నాను కదా, పలానా అనుకున్నాను కదా అని. కానీ వాక్యంలో చూస్తానండి, దేవుడు వాక్యం తెలియజేస్తున్న హృదయంలో షీ పాండర్డ్ ఇన్ హర్ హార్ట్. హృదయంలో తలస్తే మాత్రం సాధించుకోవడం వదలరు. కొంతమంది చూడండి, హృదయంలో తలంచిన వారు ఇంకా చేయాల్సింది. రేపు వెళ్ళి నేను పలానా సాధించాలి, అయిపోతుంది. అది నోబడి హ్యాస్ టు పుష్. ఎవరు అలాం పెట్టి పొద్దుట లేపాల్సిన అవసరం లేదు. అలాం కొట్టకుండా లెగుస్తారు వాళ్ళు, తెలుసా? మైండ్లో అనుకున్న వారు చూడండి, 10 అలాంలు కొట్టిన అసలు లగరు. కారణం ఏంటంటే దే నెవర్ ఈవెన్ టుక్ ఇట్ సీరియస్, దే నెవర్ ఈవెన్ మెంట్ ఇట్. ఇంకా లూకాసు వార్త 2:35 ఒకసారి చదువుతామండి. అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయెల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. అది వాళ్ళ హృదయములో ఉన్న ఆలోచనలు, ద హార్ట్స్ may be revealed, many hearts may be revealed. లూకాసు వార్త 9:47 చదివితే, యేసు వారి హృదయ ఆలోచనను ఎరిగి. హృదయ ఆలోచనలు దేవుని వాక్యంలో మరలా తెలియజేయబడుతుంది. హృదయంలో తలంపుల్లో మాత్రం కాదు, మైండ్లో మాత్రం కాదు, హృదయంలో. ఈరోజు తలంపుల్లో పీపుల్ ఆర్ వెల్ ట్రైన్డ్. ఈ లోకంలో చూస్తే మైండ్ వరల్డ్ ఇస్ టాకింగ్ అబౌట్ మోటివేషన్స్. ఈరోజు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ టాక్ అబౌట్ మోటివేషన్స్, బట్ బైబిల్ టాక్స్ అబౌట్ యువర్ హార్ట్, నాట్ జస్ట్ మోటివేషనల్. మైండ్ చేంజెస్, యువర్ హార్ట్ చేంజెస్, యువర్ మైండ్ చేంజెస్. దట్ ఈస్ అ సింపుల్ థింగ్. ఎందుకంటే మైండ్ మారాలని చాలామంది ప్రయత్నం చేస్తారు, చివరికి అంటారు ఇది చేయలేము, ఇది కుదరదు, గివ్ అప్. యు సీ ఎవ్రీబడి ఈస్ లివింగ్ అ ఫేక్ లైఫ్. బట్ దెన్ రియాలిటీ రావాలంటే దేవుడు అంటాడు హృదయం మారాలి. ఎక్కడ మత్తయి సువార్త 15:18 చదువుదామా అండి. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? నోటి నుండి బయటకు వచ్చేది ఎక్కడి నుండి వస్తుందంట? హృదయం నుండి వచ్చింది. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఏదైనా వచ్చిందంటే హృదయంలోంచి వస్తుందంట. బీ కేర్ఫుల్. ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తుందా? పాపం చేయాలన్న మనసు, వ్యభిచారం చేయాలన్న మనసు, ఒకరిని దూషించాలన్న మనసు, అబద్ధ సాక్ష్యం చెప్పాలన్న మనసు, ఒకరి దగ్గర ఉన్నది దొంగిలించాలన్న మనస్సు, వివాహం అవుతా ముందే అక్రమ సంబంధములు పెట్టుకోవాలనే మనస్సు ఎప్పుడైనా తలంపు వచ్చిందా? లెట్స్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు ఎవరికైనా కళ్ళు తెరుస్తుంది, విచ్ ఇస్ మీన్స్ యూ హ్యావ్ ద న్యాచురల్ ఫిజికల్ కెమిస్ట్రీ హ్యాపెనింగ్. దట్ ఈస్ ట్రూత్. బట్ దెన్ ఇఫ్ యువర్ హార్ట్ డస్ నాట్ కంట్రోల్, if your heart does not say your mind control what you see, vice versa, same.
బికాస్ వీఆర్ హ్యూమన్, వీ హ్యావ్ కెమికల్ రియాక్షన్స్. దిస్ వాట్ దిస్ ఎంటైర్ సైన్స్ ఇస్ ఆల్ అబౌట్. ఏంటి? మనలో హ్యూమన్లో కెమికల్ రియాక్షన్స్ దేవుడు చేసింది. బట్ దెన్ ఆ హృదయం శుద్ధి లేకపోతే ఆలోచనలు ఏమవుతాయి తెలుసా? హృదయంలో నుండే చెడిపిన ఆలోచనలు ఏంటి? హృదయానికి వ్యభిచారం చేయి. కొంతమంది చెప్తారు, నాకు ఎవరిని సరిగా చూడలేకపోతున్నాను, అశ్లీలమైన దృశ్యాలను చూసి 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 ఏ ఒక్కరిని సరిగా చూడలేకపోతున్నాను. ఎలా చూస్తావు? పాడైంది నీ తలంపులు మాత్రం కాదు, నీ హృదయం కూడా. నాట్ జస్ట్ యువర్ మైండ్, యువర్ హార్ట్ ఇస్ స్పాయిల్డ్. Your heart is spoiled so that anything that your mind sees, your heart is saying, see like this, think like this, meditate like this. Evil. ఇంకా ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నరహత్య, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యము, దొంగతనము, బ్లాస్ఫమీ, దేవదూషణ. గర్వమైన హృదయం అంతే. దేవుడు లేడు, అది హృదయంలో ఉందా మాట, తలంపుల్లో కాదు. దేవుడు అంటే ఎందుకైతే జరగాలి, అరే నేనే దేవుణ్ణి. చాలామంది మనసులో ఇదే. దేవునికి రావాల్సిన మహిమను కూడా దొంగిలిస్తాడు. సో దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మన హృదయంలో తలంపులు ఉన్నాయంట. మీ హృదయంలో ఏంటి తలంపులు? ఈరోజు మనం ఊహించిన ముందు ఆలోచించాలంటే, వాట్ ఈస్ ద థాట్స్ ఆఫ్ యువర్ హార్ట్? ఎందుకంటే నాకు అనిపించిన వరకు, నాకు అర్థమైనంత వరకు మైండ్లో ఎప్పుడు యుద్ధరంగమే. మన మైండ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. చాలాసార్లు చెప్పాను ఈ మాట. మన మనసు యుద్ధరంగం. ఎప్పుడు చూసినా అపవాది ఇక్కడ తలంపులు తీసుకొచ్చే పోరాడుతూ ఉంటాడు. ఈ మైండ్లో జైబు కలిగి ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే బలము హృదయంలో. హృదయం కానీ దేవునితో సమర్పించుకోకపోతే, ఇంకో మాటలు చెప్పాలంటే బాటమ్ లైన్ రావాలంటే, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తా. క్రీస్తుని అంగీకరించినప్పుడు మనకేమవుతుంది? చేంజ్ ఆఫ్ హార్ట్, నాట్ చేంజ్ ఆఫ్ మైండ్. అందుకనే చాలామంది రక్షించబడిన తర్వాత కూడా పాత తలంపుల జ్ఞాపకం రావచ్చు, కానీ పాత జీవితాన్ని నువ్వు బ్రతకలేవు. ఈ మాట అర్థమవుతుందండి? ఐఎమ్ గెటింగ్ టు ద బార్డర్ లైన్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. యువర్ హార్ట్ షుడ్ బి చేంజ్డ్. నీ గుండె మారాలి, నీ హృదయం మారాలి. నీ హృదయం మారితే నీ తలంపులు, పాత అలవాట్లన్నీ జ్ఞాపకం రావచ్చు, పాత కార్యాలను జ్ఞాపకం రావచ్చు, పాత స్నేహితులు జ్ఞాపకం రావచ్చు, పాత పాపాలు జ్ఞాపకం రావచ్చు. కానీ నీ హృదయం అంటది, నో, నేను చేయలేను, నాకు రాదు, నేను పాత వ్యక్తి మరణించాడు, నేను నూతన వ్యక్తిని. చేంజ్ ఆఫ్ హార్ట్. దేవుని దగ్గర సమర్పించుకునేటప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, మన హృదయాన్ని మారుస్తాను అని. ఈరోజు చాలామంది ఈ మాట అది ఎలా మారుతుంది అంటున్నారు. సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుందండి. మొన్న ఒక ఆర్టికల్ చదువుతూ ఒకటి తెలియజేసింది ఏంటంటే, ఈ మంచి సైన్స్ స్టడీ చేస్తూ ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి చూసారా. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు చాలా కామన్గా ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయంట. ఒక వ్యక్తి 52 సంవత్సరాల వ్యక్తి, ఆయనకి వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అంటే పిచ్చి అంట. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అంటే మొత్తం వైలిన్స్, ఆర్కెస్ట్రా అట్లా వెళ్తుంది. సడన్గా ఆ వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత రాక్ మ్యూజిక్ ఎక్కువ వింటున్నాడంట, వెస్టర్న్ క్లాసికల్ వింటలేదంట. ఎందుకు రాక్ మ్యూజిక్ వింటున్నాడంటే, ఆయనకి ఇచ్చిన హృదయం, గుండె 13 సంవత్సరాలు యవనస్తుడు ఎవడైతే రాక్ మ్యూజిక్ ఎక్కువ ప్రేమించాడో ఆయన చనిపోతే ఆయన గుండె తీసి వేశారంట. ఈయనకి తెలియకుండా రాక్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ వచ్చిందంట. సరే, ఇది పెద్ద మీకు ఇంట్రెస్టింగ్ లేకపోవచ్చు. ఇంకొక స్త్రీ, ఆ స్త్రీకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఎవరైతే ఆ ఇంకొక స్త్రీ మరణించిందో ఆ స్త్రీకి కలిగిన ట్రామా కలుగుతుందండి. నిద్ర నుంచి అద్దరి పడుతుందంట. ఏంటని చూస్తే ఆ స్త్రీ చెప్తుంది, నాకు ఏదో ఒక ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది, ఏదో వేగంగా నన్ను వచ్చి గుద్దేస్తుంది అని. ఇది ఎట్లా హార్ట్ దొరికిందని చూస్తే ఆ స్త్రీ చనిపోయే ముందు ట్రైన్ యాక్సిడెంట్కి చనిపోయిందంట. సో ఈ స్త్రీకి గుండె మార్చిన ఆ వ్యక్తిని చూడకపోయినా ఆ అనుభూతులు. So today we talk about how can this be possible? Now the science is saying yes, this is possible. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ పాపపు హృదయాన్ని తీసేసి నీలో ఏమి ఇస్తా అంటున్నాడు? మాంసపు హృదయాన్ని, అంటే దేవునికి నచ్చిన దేవుని హృదయం నీకు ఇస్తాడంట. దాన్ని బట్టి మనం ఈ సైన్స్ తగినట్టుగానే చెప్పాలంటే ఏమని చెప్పాలి? నీకు జ్ఞాపకం రావాలి దేవుడు, నీకు జ్ఞాపకం రావాలి విశ్వాసం, నీకు జ్ఞాపకం రావాలి ప్రార్థన, నీకు జ్ఞాపకం రావాలి ఆయన సన్నిధి, నీకు జ్ఞాపకం రావాలి ఆయన సహాయము, నీకు జ్ఞాపకం రావాలి పరిశుద్ధాత్ముడు. యూ షుడ్ రిమెంబర్. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, యూ హ్యావ్ నాట్ ట్రూలీ రిపెంటెడ్. ఎందుకంటే చివరికి మన నోరు అదుపులో తీసుకో, మన నోరు అదుపులో తీసుకో. ఎలాగంటే ఆగు, స్టాప్ చేయి, ఇవన్నీ బేసిక్ ఎలిమెంటరీ, వెరీ ట్రూ, హార్ట్ టు డిసిప్లైన్. కానీ ఇవన్నీ జరగాలంటే మొదట హృదయం మారకపోతే మాత్రం ప్రయోజనం లేదు.
సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దట్ బాటమ్ లైన్, మీ మాటలు సరిగా లేదంటే మీ హృదయం సరిగా ఉందా? మీ హృదయం సరిగా లేకపోతే మీ జీవితం సరిగా ఉండదండి. ఎందుకంటే ఒకరి జీవితం సరిగా మారాలంటే హృదయ శుద్ధి కాపాడుకోవాలి. హృదయ శుద్ధి కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. సింపుల్, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే చివరిసారిగా మనస్ఫూర్తిగా ఎలుగెత్తి మీరు ప్రార్థన చేసింది? ఎందుకంటే మీరు ఎలుగెత్తి ప్రార్థన చేయకుండా మనసులో ప్రార్థన చేస్తున్నా అంటారు. నో నో నో, యూఆర్ ప్రేయింగ్ ఇన్ యువర్ థాట్స్, నాట్ ఇన్ యువర్ హార్ట్. బీ కేర్ఫుల్, బికాస్ యువర్ హార్ట్స్ క్వశ్చన్స్ నీడ్ టు బి ఆన్సర్డ్ బై గాడ్ ఓన్లీ వెన్ యూ స్పీక్, నాట్ జస్ట్ యూ థింక్. ఎందుకంటే మనసు, మైండ్ యుద్ధరంగం. ఎప్పుడు అపవాది శోధనలు, అపవాది తలంపులు, అపవాది కార్యాలు, అపవాది ద్వేషము, కక్ష, పగ, ఇవన్నీ అపవాది కలుగు చేస్తూ ఉంటాడు మనసులో. ఈ హృదయం గట్టిగా ఉంటే, ఈ హృదయం బలంగా ఉంటే, ఈ పాపపు లోకంలో పాపపు ప్రజల మధ్య అపవాది తీసుకొచ్చే శోధనలన్నీ మనం ఎదురించుకోగలగాలంటే ఈ హృదయం బలంగా ఉండాలి. మీ హృదయంలో బలం ఉందా? దేవుని వాక్యము జీవాహారం అన్నదప్పుడు శరీరానికి మాత్రం కాదు, మన ఆత్మకు మొత్తంగా. అందుకని దేవుని వాక్యంలో పౌలు రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్లుతున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి ఎలాగ ఉండాలంట? తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సుఖంగా ఉండాలంట. నీ ఆత్మ వర్ధిల్లుతున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. నేను అన్నిటికన్నా కోరేది నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ ఆత్మ బాగుండాలి. నీ ఆత్మ బాగుంటే, ఇఫ్ యు ఆర్ జెన్యువైన్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యు ఆర్ ట్రూ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యు ఆర్ రైట్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ లింక్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యూ విల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్ అండ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఎందుకంటే నీవు వర్ధిల్లి సుఖంగా ఉండాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే నీ నోరు అదుపులో ఉండాలి. నీ నోరు అదుపులో ఉంటే నీ ఇంట్లో సమాధానం, నీ జీవితంలో సమాధానం, నీవు నివసించే స్థలంలో సమాధానం, నీ కలిగి ఉన్న ప్రతి దాంట్లో సమాధానం. సమాధానాన్ని ప్రకటిస్తానికి కూడా ఈ నోరే రావాలండి. శాపానికి కూడా ఈ నోరే, ఆశీర్వాదం కూడా ఈ నోరే. అందుకనే సామెతలు చెప్తుంది ఏంటి? జీవము మరణము నాలిక వశము. జీవము మరణము నాలిక వశము. నీ ఇష్టము, నువ్వు ఏది పలుకుతావో అదే జరుగుతుంది. యెషయా ప్రవక్త చూసినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, ఆయన ఉన్న ప్రజల మధ్య వారందరికీ అయ్యో 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 అయ్యో. గతంలో ఈ వాక్యం ధ్యానించాం కాబట్టి జస్ట్ గోయింగ్ టు ద బాటమ్ లైన్. బ్రదర్, జస్ట్ షూట్ మీ దట్ రైట్ వర్డ్స్. మనం చూసినప్పుడు చూస్తే ఆయన అందరినీ అయ్యో చెప్పి ఆయన సన్నిధిలోకి వెళ్ళిన వెంటనే, దేవుని సన్నిధిలోకి వెళ్ళిన వెంటనే మనం చూస్తున్నాము అపవిత్ర జనుల మధ్య ఏంటి ఆ మాట చదువుతారా దయచేసి? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. అది అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య. ఈ రోజు కూడా అదే గొడవ. అపవిత్రమైన పెదవులు, tongues that destroy, tongues that curse, tongues that speak evil, tongues that gossip. అలాంటి జనుల మధ్య మనం ఉన్నామంట. మనకు అయ్యో అన్నాం. అక్కడ చూస్తే ఆ ప్రవక్త నాకు అయ్యో అన్నదప్పుడు దేవుని బలిపీఠం నుండి విత్ ద టంగ్, ద కోల్ ఆఫ్ ఫైర్, అగ్ని యేసయ్య సాదృశ్యం అండి, యేసయ్య సాదృశ్యం. ఆ అగ్ని వచ్చి ఆయన పెదవుల మీద ఆ దూత పెట్టిన వెంటనే శాంటిఫైయింగ్ హిస్ మౌత్, శాంటిఫైయింగ్ హిస్ మౌత్, శాంటిఫైయింగ్ హిస్ మౌత్. ఆ నోరు పరిశుద్ధపరచబడిందంట. ఆ దూత చెప్తుంది, ఇంకేంటి, నీలో అపవిత్రత లేదు. ఇది నీ నోటికి అంటుకుంది కాబట్టి ఇంకా నీలో దోషం లేదు, నీలో పాపం లేదు. ఎక్కడ మాట చదువుదామంటే, ఇది నీ పెదవులకు తగిలేను గనుక, ఇది నీ పెదవులకి తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. నీ పాపములకు ఏమైంది? ఇది నీ పెదాలకి తగిలింది కాబట్టి నీ పాపాలకి ప్రాయశ్చిత్తము. ఈరోజు యేసు రక్తము నీ పైన తగిలితే నీ పాపానికి ప్రాయశ్చిత్తము. దాన్ని బట్టి నీ దోషము తొలగిపోయేను అనెను. నీ దోషము తొలగిపోయేను. ఈరోజు యేసు ప్రభు హృదయాన్ని మార్చే దేవుడు అండి. మొదట హృదయాన్ని మారుస్తాడు, రెండోది బ్రతుకులను మారుస్తాడు. ఈ ఆలయంలో సాక్ష్యాలు మీరు వింటే వన్ థింగ్ యూ కెన్ హియర్. ఫస్ట్ వారు హృదయాలను మార్చాడు, దాని తర్వాత బ్రతుకులు మార్చాడు. హృదయాలు మారకుండా బ్రతుకులు మారలే. ఈరోజు మనం అంటున్నాం, దేవా నా బ్రతుకులు మాత్రం మార్చి నేను వెళ్ళిపోతాను నా దారిలో. దేవుడు అంటున్నా కుదరదు. నీ హృదయం మారుస్తే నీ బ్రతుకు మారుతుంది. ఈరోజు మీ బ్రతుకు ఇంకా బాగుపడతలేదంటే, మీ బ్రతుకులు ఇంకా మేలు జరుగుతుందంటే, మీ కుటుంబాలు ఇంకా కట్టబడతలేదంటే, మీ జీవితంలో ఏది దృష్టి లేకుండా జీవిస్తారంటే, ఫస్ట్ గివ్ యువర్ హార్ట్ టు గాడ్. యేసుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆ హృదయం మారితే జీవితం మారుతుందండి. హృదయం బలంగా ఉంటే మనసులో ఎన్ని కోపములు, ఎన్ని ద్వేషములు, ఎన్ని కలవరాలు, ఎన్ని దోషాలు వచ్చినా ఇట్ విల్ స్టే ఇన్ కంట్రోల్. ఈ హృదయం బాగుంటే ఇతరులను ఆశీర్వదించగలుగుతాం. హృదయం బాగలేదా, ఇతరులకు నోటితో ఐ బ్లెస్ యూ అని చెప్పచ్చేమో కానీ, బట్ ఇట్స్ జస్ట్ ఈవిల్ కర్స్, ట్రూత్ బి ట్రూ. కానీ నిజంగా మనం ఇతరులను దీవించాలంటే మన హృదయం ధన్యంగా ఉండాలి, మన హృదయం దీవెనతో ఉండాలి.
దీవించబడిన వారి ఇతరులు దీవించగలుగుతారు. దీవెన లేని వాడు ఎలా దీవిస్తాడు? ఇంకో మాటలు చెప్పాలంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకోటికి డబ్బులు ఇస్తావు. నీ దగ్గర డబ్బులు లేవు, ఇంకోటికి డబ్బులు ఎట్లా ఇస్తావు? నీ డబ్బులు ఇస్తాను రా, నీ డబ్బులు లేవు అన్నాడు అనుకో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను, అర్థం లేదు, నవ్వాలి. నీ దగ్గర లేదు, నాకెక్కడ ఇస్తావు? కానీ కలిగిన వాడు ఇస్తానన్నప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? ధైర్యం. ఇస్తానన్నాడంట, ఉంది కదా, అంత గొప్పోడు ఇస్తానన్నాడంత గొప్పోడు అన్నప్పుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్తానన్నాడంటే నమ్ముతాం. దేవుడి దగ్గర కూడా అదేనండి. నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు ఇతరులకి ఎట్లా మేలు చేయగలుగుతావు? నీ హృదయం సరి లేకుండా నువ్వు ఎలా ఇతరులకు పలకగలుగుతావు? వాట్ కెన్ యూ స్పీక్ వితౌట్ ఎనీథింగ్ ఇన్సైడ్ యూ, లివింగ్ ఇన్సైడ్ యూ? ఈరోజు మనలో భాష కలిసినప్పుడు, మాట కలిసినప్పుడు ఐక్యత ఉంటుందంట. మాట కలిస్తే, భాష కలిస్తే ఐక్యత ఉంటుందంట. వి రీడ్ అబౌట్ ద టవర్ ఆఫ్ బాబెల్, బబులోను. ఏం చూస్తాం అక్కడ? ఆ గోపురాన్ని కట్టడానికి అందరు కలిసి వచ్చి గోపురాన్ని కట్టారంట. దేవుడు దిగి వచ్చి చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఒకటే చూస్తాడు, ఏంటి తెలుసా? వీరందరూ ఐక్యంగా కలిసి ఉన్నారు. ఎందుకు తెలుసా? వీరి భాష ఒకటి, వీరి మాట ఒకటి. వీరు కలిసి ఉన్నంత వరకు వీరు ఏదైనా చేస్తారు. దేవుడు అంటున్నాడు, వీరందరూ కలిసారా ఏమైనా చేస్తారు. దేవుడు చెప్తున్నాడు. దేవుడు వాళ్ళ దగ్గర ఏం మార్చాడు తెలుసా? వచ్చి దిగి వచ్చి ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే, ఎవరిని నాశనం చేయలే. వచ్చాడంట, భాష మార్చాడంటే వెళ్ళిపోయాడంట. వచ్చాడు, భాష మార్చాడు, వెళ్ళిపోయాడు. అల్లో కొల్లం, అంతే, అంతటితో అయిపోయింది ద టవర్ ఆఫ్ బాబెల్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్ముడు కూడా ఆ పెంతెకోస్తు దినమున దిగి వచ్చినప్పుడు ఏం మారింది చెప్పండి? భాష మారింది. ఎందుకంటే వారు మాట్లాడే భాష అంతవరకు మానవ భాష మాట్లాడుతున్నారు. అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు కార్యాలు, గతంలో జరిగిన దాన్ని బట్టి భయపడుతూ గదిలో దాచుకుని ఉన్నారు. భయపడుతూ పిరుకోళ్ళలాగా తలుపేసుకుని మేడ గదిలో కూర్చున్నారు. బయటకు వస్తాను కూడా భయం, ఎవడు ఎక్కడ పట్టుకుని పోతాడా. కానీ మనం చూస్తున్నాము, ఆ పెంతెకోస్తు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకలు వారి తలల పైన, వారి నోటిలో అన్య భాషలు, వారు అన్య భాషలు అందరూ మాట్లాడారంట, అన్య భాషలు. You see, every time they had received the Spirit, there was a sign. They spoke in unknown tongues. ఓ మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మ తానే మాట్లాడితే, నీవు మాట్లాడేదానికన్నా ఆత్మ మాట్లాడగలిగితే నీ బ్రతుకు బాగుపడుతుంది. ఆత్మలో ప్రార్థన చేస్తామనేటప్పుడు చాలా ముఖ్యం. నోటితో, మనసులో కాదు, నోరు తెరవాలంట. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రార్థన చేయాలంట. బికాజ్ నువ్వు ఏం మాట్లాడతా, లేకపోతే పరిశుద్ధాత్ముడు తానే మాట్లాడుతాడంట. పలానా మాట్లాడు, పలానా చెప్తున్నా, పలానా అడుగుతున్నా, పలానా జరుగుతుంది. ఈరోజు ఆ మాటలే వద్దంటున్నారండి. నా మనసులో ఉన్న మాటలే మాట్లాడుకుంటాను, నా హృదయంలో ఉన్న పాపపు మాటలే మాట్లాడుకుంటాను. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు లివ్ గాడ్లీ లైఫ్, దైవరికమైన జీవితాన్ని మీరు జీవించాలని కోరినట్లయితే మొదట మీ హృదయాన్ని యేసు ప్రభు చేతిలో సమర్పించుకోండి. యేసు రక్తంలో కడగబడతానే కానీ దేవుని బిడ్డలుగా, ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రికి, పరలోక తండ్రి యావే, ఆ ఘనుడైన దేవుని కుమారులు కుమార్తెలుగా మారలేదు. ఆయన కుమారులు కుమార్తెలుగా మాత్రమే కాదు, కానీ మన దేహములు పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతున్నాయి. ఆ పరిశుద్ధాత్మ ఆలయంలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉంటాడు. యువర్ వర్డ్స్ హ్యావ్ లైఫ్ అండ్ డెత్, వెదర్ యు ఆర్ అ క్రిస్టియన్ ఆర్ నాట్, యు ఆర్ అ ఫెయిత్ believer or not, no matter who you are, your life, your words, your consequence. ఎలాగ వాడకి కంట్రోల్ చిన్నది ఉంటుంది స్టీరింగ్, మన జీవితాన్ని కూడా ఈ నాలుక స్టీరింగ్. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ స్పీక్. మాట్లాడుతాను రాలేదా, మౌనంగా ఉండటం బెటర్. వ్యర్థంగా మాట్లాడి దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం కదా. ఇట్ ఈస్ బెటర్ టు సరెండర్ అవర్ సెల్స్, దేవుని చేతులు సమర్పించుకుని, ప్రభువా మాకు కనీసం యుక్తంగా ప్రార్థన చేస్తాం, మాకు తెలియదు ప్రభా, నీ ఆత్మ సహాయాన్ని దయచేయి. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు దయచేసి ఒకసారి తలలు ఉంచి ఒక చిన్న ప్రార్థన క్లుప్తంగా చేసుకుందాం. కానీ మనస్ఫూర్తిగా మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవుడు మీతో మాట్లాడినట్టయితే, మీలో హృదయ శుద్ధి లేకపోతే దేవుని అడగండి, దేవా నా హృదయాన్ని శుద్ధిపరచయ్యా, నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను ప్రభా, నీ నోటితో ఒప్పుకో, నా జీవితాన్ని దేవుని చేతుల్లోకి సమర్పించుకుంటాను ప్రభా. ఇదిగోనయ్యా, నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా నన్ను కడుగు. పరమ తండ్రి, నా దేవా, నీ బిడ్డగా నన్ను చేసుకో, నీ సొత్తుగా నన్ను చేసుకో, నీ ఆత్మ ఆలయంగా నన్ను చేసుకో. నా జీవితం నీది, నా ఆత్మ నీది, నా శరీరము నీది, నా మనసు నీది. నీ చిత్తమే జరగాలి, నీ ఉద్దేశంలే నెరవేరాలి, నీ వాగ్దానాలే నెరవేరాలి, నీ కార్యంలే నేను జరిగించాలి, నీ సాక్షిగా నేను బ్రతకాలి. ఎక్కడ చెప్తామా దేవునితో, దేవా ఇదిగోనయ్యా నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నీ అగ్నితో నన్ను కాల్చు ప్రభా,
ఈరోజు బలిపీఠం నుండి సరాప నీకు కోల్ తీసుకురావాల్సిన, బొగ్గుని తీసుకురావాల్సిన అవసరం లేదు. యేసు రక్తము సిద్ధంగా ఉంది. యేసు రక్తాన్ని నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీవు పరిశుద్ధపరచబడుతున్నావు. నువ్వు హృదయ శుద్ధి కలిగిన వారిగా మారుతున్నావు. నీ జీవితంలో నీ బ్రతుకులు మారుతున్నాయి. నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానికి అవకాశం ఉందండి. ఈరోజు నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ మాటలు అవిశ్వాసంగా ఉండడానికి వీల్లేదు. నీ మాటలు దేవుడికి విరోధంగా ఉండడానికి వీల్లేదు. నీ వాక్కు అపవాది మాటలకి తగింది కాదు, దేవునికి తగినదిగా ఉండాలి. నీవు ఎవరి పక్షాన ఉన్నావో నీ మాటతో తెలియజేయాలి. నీవు ఎవరి పక్షాన ఉన్నావు? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాను. మీరు ఎవరి పక్షాన ఉన్నా కూడా, మీరు ఎవరు సేవించినా కూడా నేను దేవుణ్ణే సేవిస్తాము. చేయగలుగుతాడా నాకు తెలీదు, ఉండగలుగుతావు నాకు తెలీదు, కానీ నా ఆశ ఒకటే, నా కోరిక ఒకటే, నా నిర్ణయం ఒకటే, నా ఉద్దేశం ఒకటే, దేవుని కొరకు బ్రతుకుతాను. ఇట్ ఇస్ టు కన్ఫెస్. దేవుడు వాకి తెలియజేస్తుంది, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. నోటితో ఒప్పుకోవాలంట. ఏంటి అది మీరు నోటితో ఒప్పుకునేది? చెప్పండి. నేను దేవుని సొత్తుని, నేను యేసు ప్రభు సొత్తుని, నేను అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని, నేను వాగ్దానము చేయబడిన నిబంధన జనులమని ధైర్యంగా చెప్పండి. హూ యు ఆర్. డిక్లేర్ హూజ్ యు ఆర్. మీరు ఎవరి సొత్తు? అపవాదికి తెలియనే మీరు ఎవరి సొత్తు. వాడు తెలియక కాదు, నువ్వు నమ్ముతున్నావా లేదా నీ విశ్వాసాన్ని కనబరచాలి. దాన్ని బట్టే వాడి నీ దగ్గర నుంచి దూరంగా పోతాడు. అవిశ్వాసపు మాటలను, వ్యర్థమైన మాటలను దూరపడుతామండి. విశ్వాసంతో మాటలను ప్రకటిద్దామండి. జీవము మరణము నాలుక వశము. యూ విల్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. మన నోటి నుండి వచ్చే మాటలు దానికి తగ్గ ఫలమనే మనం అనుభవిస్తామంట. You're going to experience the consequences of your words. Be careful. దేవుని మాట స్పష్టంగా ఉందండి, స్పష్టంగా ఉందండి. అదే రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, తన హృదయంలో తను ఏమి తలస్తున్నాడో, ఏమైతే నిండి ఉందో, ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మ్యాన్ స్పీకత్. హృదయం నిండిన దాన్ని బట్టే మనుషుడు మాట్లాడతాడంట. ఈరోజు మీ హృదయంలో నిండింది ఏంటి? కృతజ్ఞత ఉందా? స్తుతి ఉందా? విశ్వాసం ఉందా? దేవుని ఎడల నమ్మకత్వం ఉందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసా? లేకపోతే అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు కార్యాలు, నాకు రాదు, నాకు కుదరదు, నాది అంతే, నాది అయిపోయింది, నా కుటుంబం నాశనమే, నా జీవితం నాశనమే, ఇక నేను బయటికి రాను, ఇలాంటి అవిశ్వాసపు మాటలు అంటే అపవాది నీ మనసులో ఆడే పోరాటాలకి, మాట్లాడే మాటలకి నువ్వు లొంగిపోయాను అర్థము. లేదు, నా విమోచకుడు సజీవుడు యోబు చెప్పినట్టుగా చెప్పగలుగుతావా? బికాస్ జోబ్ బిలీవ్డ్ ఇన్ హిస్ హార్ట్, మై రిడీమర్ లివ్స్. ఇది కాదు నా అంతము, నాకు కనబడేది కాదు నా అంతము, నా విమోచకుడు సజీవుడు, నా దేహాన్ని కుళ్ళు పట్టనోడు. దావీదు చెప్తున్నాడు కదా, నా సియోల్లో నా దేహాన్ని కుళ్ళు పట్టనోడు నా సజీవుడు, నా విమోచకుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు నన్ను బలపరిచే దేవుడు. ఎక్కడ విశ్వాసం అంటే చెప్పుకోండి. మీ కుటుంబాలు విడిపోయే పరిస్థితులు ఉంటే చెప్పండి, నేను విశ్వాసంతో, ప్రేమతో నేను జీవిస్తాను. ఎక్కడ అడగండి, దేవుని సహాయాన్ని అడగండి, దేవుని కనికరాన్ని అడగండి. అవునే, నా జీవితంలో నిన్ను పొగుడుతాను ప్రభువా, నిన్నే మహిమపరుస్తాను ప్రభువా, విశ్వాసపు మాటల్ని మాట్లాడుతాను ప్రభువా. దేవ, లోకానుసారంగా పాత జీవితము, పాత బ్రతుకు, లోకపు మాటలు నా నోట్లో ఉండను. నా హృదయంలో హృదయ శుద్ధిని కాపాడుకుంటాను ప్రభా. అయ్యా, నువ్వు అనుగ్రహించిన రక్షణని కాపాడుకుంటాను ప్రభా. అయ్యా, నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని అయ్యా నేను నమ్ముతున్నాను, నేను అంగీకరిస్తున్నాను దేవా. నేను కలిసి బ్రతుకుతానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయము నాకు కావాలయ్యా. నీ సహాయము, నీ తోడు నాకు కావాలయ్యా. నీ సన్నిధి, నీ నడిపింపు నాకు కావాలయ్యా. నీ బలము, నీ శక్తి నాకు కావాలయ్యా. అయ్యా, నీ వరములు, నీ బహుమానములు నాకు కావాలయ్యా. అయ్యా, నడవలసిన త్రోవ నాకు నేర్పించు, నన్ను నడిపించు, నన్ను బలపరచు అయ్యా. నాకు కావలసిన ధైర్యము దయచేయి అయ్యా. నిన్ను గుర్తెరిగితే, నిన్ను నేను కలిగి ఉంటే, నువ్వు ఎవరో నేను రుచి చూడగలిగితే, భయపు మాటలు, పిరికితనపు మాటలు, లోకపు మాటలు, కృంగితల మాటలు మా నోటిలో ఉండవు కదా ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభువా. మా బ్రతుకులు మారాలయ్యా, మా జీవితాలు మారాలయ్యా. మేము ఎంత విన్నా అయ్యా, మేము మాట్లాడే విధానం మారకపోతే ప్రయోజనం లేదని నీ వాక్కు తెలియజేస్తుంది అయ్యా. మా మాటలు మార్చు, మా ఆలోచన విధానాలను మార్చు, మా హృదయాన్ని పరిశుద్ధపరచు. హృదయ శుద్ధి కలిగిన వారిగా మా హృదయముల నుండి జీవ జలములు ప్రవహించాలి ప్రభువా. జీవ జలములు మా నుండి బయటికి రావాలయ్యా. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మాకు రావాలి ప్రభువా. నీవే, నీ ఆత్మ తానే
మా పక్షాన ప్రార్థించాలని వేడుకుంటున్నాము అయ్యా. మేము ఆత్మలో ప్రార్థన చేస్తాము, మనసులో ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా మా ఆత్మ అయ్యా నీ చిత్తంనే జరిగించాలని కోరుతున్నాం ప్రభా. మా మనసును కూడా నీ చిత్తంలోకే నడిపిస్తున్నాము ప్రభా. మా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరగాలని వేడుకుంటున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచు. మా నాలుక ఈ లోకంలోనే అతి చిన్నదిగా, మా దేహంలో కూడా చిన్నదిగా కనబడచ్చేమో కానీ ప్రభా, కానీ ఎంతో బలమైందనేది నీ మాట తెలియజేస్తుంది ప్రభా. దేవా మా నోటిలో బలం ఉందని తెలుసుకుంటూ, మా నోటిలో జీవం మరణము మా నాలుక వశం అని తెలుసుకుంటూ అయ్యా మా పెదముల్లో నుండి వచ్చే అయ్యా మాటలు తగినట్టు ఫలమునే మేము అనుభవిస్తామనేది మేము గ్రహించుకొని అయ్యా మా మాటలు, మా ప్రవర్తన, మా తలంపులు మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటానికి, నీకు మహిమ తెచ్చే మాటలు మాట్లాడటానికి దేవా, నిన్ను అవమానపరిచేది, నీకు విరోధమైంది ఏదైనా సరే నాశనమే కదా ప్రభువా. మాకు అనుగ్రహించబడిన ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అవకాశము, ఈ కృపా కాలంను బట్టి నీకు వందనములు. ఈ సమయంలోనే మేము సరిదిద్దుకుంటానికి, సరిగా బ్రతుకుతానికి లార్డ్ వీ హ్యావ్ నాట్ రీచ్ టు ద ప్లేస్ దట్ యూ హ్యావ్ డెస్టైన్డ్ ఫర్ us. ఈ లోకంలో కూడా, ఈ భూమి పైన కూడా నీవు మా పట్ల నిర్ణయించినవి మేము ఇంకా ఏమాత్రం ఆ దారి కూడా ఇంకా గొప్ప వాటికి చేరలేదు ప్రభా. కానీ నీ కొరకు గనులుగా, ఇష్టలుగా, నిన్ను మహిమపరచు సాక్షులుగా, ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం చూసేవారుగా నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడించి సమస్త విషయంలో దీవించబడటానికి, సమస్త సమృద్ధి కలిగి ఉండటానికి దేవా, మా నోటి మాటల ద్వారా కుటుంబాలని కడటానికి, జీవితాలని కడటానికి, ఇతరులని ప్రోత్సాహపరుస్తానికి, మా జీవితాలని బలముగా నడిపించుకోవటానికి, విశ్వాసముతో నాటబడిన వారుగా ఫలించు వారుగా ఉండే సహాయాన్ని మాకు దయచేయమని, ఈ వాకుని దీవించి ప్రార్థనలో కావాల్సిన ప్రతి ఒక్కరికి సహాయాన్ని ఇచ్చి, ఈ వాకుకి తగిన జీవితములతో, పరీక్షలతో దేవా, సెన్సిటివిటీతో జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాప